రోజు ప్రేమ మత్సర పడదు. మత్సర పడదంటే అసూయ పడదు. ఏం పడదు? ప్రేమ అసూయ పడదు. ఒక మాటలో చెప్పాలంటే అసూయ పడటం అంటే మనతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఒకడు ఎదుగుతుంటే చూడలేని తత్వాన్ని ఏమంటారు? అసూయ. ఇది మేబీ పురుషుల కన్నా స్త్రీలో ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఏమనుకో బాగుంది, ఓకేనా? ఓపెన్గా చెప్పాలి. అప్పుడప్పుడు పురుషుల్లో కూడా అప్పుడప్పుడు దొరుకుతుంది ఇది. ఎట్లా? అట్లా టచ్ చేసి అట్లా వదులుతూ ఉంటుంది. కరెంట్ షాక్ కొట్ట భుజంజన కొడతారు కదా, అట్లాగా ఇట్లా తగులుతుంది, ఇట్లా వదులుతూ ఉంటుంది. ఎందుకని స్త్రీల గురించి చెప్పాను? స్త్రీలంతా ఏం చేస్తారంటే అందరు మంచిగా చీరలు కట్టుకో వస్తారు. ఒక ఆమె మంచి బంగారు దండ వేసుకొచ్చింది అనుకోండి, ఏమే భలే వేసావు ఈ దండ, ఎంత పడింది అంటారు. అంటే ఒప్పదు, అవునా? ఇప్పుడు హానకన్నా ఉంగరం పెట్టుకొచ్చాడు, వెంటనే రమేష్ అన్న చూడవా ఆయన అంతలా ఉన్న తల మెరిసిపోతున్న ఉంగరాన్ని పెట్టుకో అన్నాడు అంటాడు. అంటే ఎప్పుడు సమ్ టైమ్స్ ఏం చేస్తుంది? దూరుతూ ఉంటుంది. అంటే నేను మిమ్మల్ని అంటం లేదు, మానవుల్లో ఉండేటువంటి భయంకరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది ఇది. అంటే చెప్పలేని విధంగా ఈ యొక్క ఏంటది అసూయ అనేది మానవుని జీవితంలో జ్వరబడుతూ ఉంటుంది. అందుకే దేవుడు ఆదాముని తన పోలికలో సృజించుకుంటే మానవుడు మరి యొక్క మానవుని బట్టి పోల్చుకుంటూ ఉన్నాడంట. నా బిడ్డలు నా పోలికలో ఉండాలి, నా స్వారూప్యములో ఉండాలి, నా విధానంలో ఉండాలని దేవుడు ఈ రీతిగా మానవుని కలుగు చేస్తే మానవుడేమో దేవునిని మర్చిపోయి మరి యొక్క మానవునితో పోల్చుకుంటూ ఉన్నాడు. నేను వాడిలాగా ఉండాలి, వాడు నాకంటే మంచి బట్టలు వేసుకుంటున్నాడు, వాడు నాకంటే దీవించబడుతున్నాడు, వాడు నాకంటే చదువుకుంటున్నాడు, వాడు నాకంటే అందంగా ఉన్నాడు, వాడు నాకంటే అందంగా లేడు అని ఏం చేస్తూ ఉన్నారు? రకరకాలుగా పోల్చుకుంటూ ఉన్నారు. నేను ఒక మాట చెప్పమంటారా? ఎవరు ఈ భూలోకంలో బాగుండే అందగాళ్ళు ఎవరు? అందంగా ఉండేది ఎవరు? నేను ఒక మాట చెప్పమంటారా? నీకు నువ్వే అందంగా ఉంటావు, నాకు నేనే అందంగా ఉంటాను. చూడబాకు. ఎవరంటారు? నీకు నువ్వే అందంగా ఉంటావు, నాకు నేనే అందంగా ఉంటావు. మనకు మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో చూసామా, అప్పుడు ఏం పుడుతుంది? అసూయ పుడుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే. సో మనమంతా ఎవరు పోలిక? దేవుని పోలిక. దేవుడు ఎక్కడైనా అందంగా లేకుండా ఉంటాడా? నువ్వు అందంగా లేవని ఎవరు చెప్పారు? మనిషే చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఎందుకంటే మనుష్యుడు అసూయతో తమ హృదయాన్ని నింపుకో ఉన్నాడంట. అందుకే ఒక వ్యక్తి ఒక మాట రాస్తూ ఉన్నాడు. పెట్రోనియస్ అనేటువంటి వ్యక్తి ఏమని రాస్తూ ఉన్నాడంటే, రాబందు చనిపోయినటువంటి మనిషిని పీక్కొని తింటుందంట. అవునా? బ్రతికిన మనిషిని ఎప్పుడు కూడా రాబందు చంపి తినదు, చచ్చిపోయిన కళేబరాన్నే కోరుకుంటుంది. ఆ కళేబరం దగ్గరికి వచ్చే అది ఏం చేస్తుంది? ఫస్ట్ గుండె తింటుంది, తర్వాత కళ్ళు పెరుగుతుంది, ఆ ముక్కు లోపల పెట్టి ఎముకల లోపల ఉన్నటువంటి కండంతటి కూడా మొత్తాన్ని ఏం చేస్తుంది? లాగి 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 తింటుందంట. ఏదాన్ని? చచ్చిన మనిషిని. కానీ అసూయ ఒక్కసారి మన హృదయంలోనికి ప్రవేశించిందంటే బ్రతికిన మనిషిని తింటుందంట. అది అర్థమైంది మీ అందరికి కూడా? చచ్చిన మనిషిని రాబందు తింటే అసూయ మన హృదయంలోనికి వన్స్ ప్రవేశిస్తే బ్రతికిన మనిషిని తింటుందంట. అది పోదు, సామాన్యంగా పోదు. అది పలానా వ్యాధికి ఒక
ఎండ్ టైం అనేది ఉంటుంది, కానీ అసూయకు మాత్రము ఎండ్లెస్. దానికి పరిమితి, సమయం అనేది లేదు. ఫస్ట్ నీ హృదయాన్ని తింటద్ది, తర్వాత నీ ఆలోచన తింటద్ది, తర్వాత నీ శరీరాన్ని కూడా మొత్తం కూడా ఏం చేస్తుంది, పీల్చుకొని తింటా ఉంటుంది. అప్పుడు నువ్వేమైపోతావు తెలుసా, కుళ్ళుకొని 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 నువ్వే కుళ్ళు పట్టిపోతావు ఒకరోజు. అసూయ లోపలుంటే అనారోగ్యం వస్తుంది. అమ్మా, అసూయ లోపలంటే ఏమొస్తుంది, అనారోగ్యం వస్తుంది. అసూయ లోపల ఉంటే నీవు ఆనందాన్ని అనుభవించలేవు. అసూయ నీ లోపల ఉంటే దేవుని యొక్క దైవత్వాన్ని నీవు కోరుకోలేవు. అసూయ నీ లోపల ఉంటే దేవుని దగ్గరికి రాలేవు. అసూయ నీ లోపల ఉంటే నీ బిడ్డలను చూసి కూడా ఒకరోజు నువ్వేం చేస్తావు అంట, ఓర్వలేని స్థితిలోనికి వచ్చేస్తావు. ఎవరు? నీ కన్న బిడ్డలు, నీ రక్త మాంసములతో పంచుకొని పుడతారు చూసావా, వాళ్ళని చూసి కూడా ఏమొస్తుందంట, అసూయ వచ్చేస్తారు. నిన్ను తింటా ఉంటుంది. నువ్వు మాత్రము ఈ అసూయలో పడిపోయి భయంకరంగా ఇబ్బందికరంగా ఉన్నారా అసూయ పరులు మన సంఘంలో ఎవరైనా? హలో, మిమ్మల్ని నేను అడుగుతున్నాను, దీనికి మాత్రం చెయ్యత్తరు ఎవరు కూడా, అవునా? ఎందుకంటే చెప్పుకోలేము. ప్రతి మానవుల్లో ఉంటుందండి, ప్రతి మానవుల్లో అసూయ అనేది ఉంటుంది. నాకు ఇంకా బెటర్ కావాలి, నాకు ఇంకా వాళ్ళకంటే మించింది, నా బిడ్డలు వాళ్ళకంటే బాగా చదవాలి, నా బిడ్డలకే అన్నీ రావాలి. వాళ్ళ బిడ్డలు ఎంత చదివినా, ఎన్ని గోల్డ్ మెడల్ తెచ్చినొచ్చి ఆ గోల్డ్ మెడల్ ఏముంది, వాడు ఏదో చూసి రాసేసి ఉంటాడని చెప్పేస్తారు వెంటనే. ఏంటిది? అసూయ. ఏంటండి? అసూయ. ఈ అసూయని బట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయలేమంట, దీవించబడిన జీవితంలో. అందుకే ఒకసారి అసూయ లోపలలోనికి ప్రవేశిస్తే అది పొరపాటును కూడా బయటికి వెళ్ళదు. దానికి నివారణ ఏదైనా ఉన్నది అని మనం ఆలోచించినట్లయితే జీవితాన్ని మార్చుకోవటం అంటే క్రొత్తగా జన్మించటం. ఎవరిస్తారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే ఈ మానవ జీవితానికి నూతనత్వాన్ని పుట్టించగలుగుతాడు. అందుకే ఒక మాట రాస్తాడు కదా, పాడైన స్థలములను తిరిగి బాగు చేయి దేవుడు అంటే. ఆయన జీవితాలు పాడైపోయాయి, హృదయాలు పాడైపోయాయి, ఆలోచనలు పాడైపోయాయి, మనస్తత్వాలు పాడైపోయాయి, క్రియలు పాడైపోయాయి. ఓర్వలేని తనములో మానవుడు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభులు వారిని ఆశ్రయిస్తారో వారందరి జీవితాలను కూడా దేవుడు ఏం చేస్తాడంట, బాగు చేస్తాడు, తిరిగి మనలా కడతాడు. అంటే పాపముల కాదు దేవుడు కట్టేది, తన నీతిలో కట్టడానికి ఆయన ఇష్టపడతాడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే, సామెతలు 14:30 చదవక్క. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. అంటే అసూయ ఎముకలకు ఏం చేస్తుందంట, కుళ్ళు పట్టిస్తుందంట. గమనించారా లేదో? కుళ్ళు పట్టడం అంటే ఏంటి? చెడిపోవటం. అది మనం భౌతికంగా అంటే మన కంటికి కనిపించే విషయాల్లో మనం చూస్తున్నాం. రాత్రి ఒక కూరని వండి, ఏదో ఒక అన్నాన్ని వండి మన చేతులు దాంట్లో పెట్టి వదిలిపెట్టేస్తే ఆ బ్యాక్టీరియా ఆ లోపలికి పోయి అదంతా ఏమవుతుంది, పాసిపోతుంది. ఇంకా దాన్ని మగ్గిచ్చామనుకోండి ఏమవుతుంది, కుళ్ళి పట్టిపోతుంది. అవునా? రైట్. అలాగే నీ లోపల అసూయ అనేది ఉంటే అది దేనికి కుళ్ళు పట్టద్దంట, నీ ఎముకలకు కుళ్ళు పడుతుందంట. ఈ లోకంలో అన్నిటికీ నివారణ ఉంది, కానీ బోన్ క్యాన్సర్ వస్తే చాలా కష్టం. ఎముకలు ఏమైపోతుంది తెలుసా, పట్ట ఇరిగిపోతాయి. మేబీ ధనవంతులు కూడా చాలా కష్టపడతారు. బై గాడ్స్ గ్రేస్ ఎవరైనా బతకాలి అంటే
క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒకడే బతికినట్టున్నాడు నాకు తెలిసి, బోన్ క్యాన్సర్ వచ్చి. అదే కదన్న వచ్చింది ఆయనకి. ఏమో అప్పుడెప్పుడో చిన్నప్పుడు టీవీలో చూశానన్న, మాట్లాడుతూ ఉంటే గుర్తొస్తూ ఉంది. అందుకే నీ యొక్క శరీరము, నీ నడవడిక, నీ జీవితం బాగుండాలంటే నీ ఎముకలు కూడా ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి. ఆ దృఢత్వాన్ని ఏది పోగొడుతుందో తెలుసా? అసూయ. ఏం చేస్తుంది? అసూయ. బ్యాక్టీరియాని మీరు చూస్తే యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, వాడు దేంట్లో చూస్తూ ఉంటాడు. ఏం పేరమ్మా దాని పేరు? మైక్రోస్కోప్, అంతేనా? దాంట్లో పెట్టి చూస్తూ ఉన్నప్పుడు ఏముంటాయి? దాంట్లో చిన్న చిన్న పురుగులు, సూక్ష్మజీవులు లోపల ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాయి? వ్యాప్తి చెందుతూ ఉంటాయి రోజు రోజుకి. నువ్వు అసూయ పెంచుకునే కొద్దీ దేన్ని టార్గెట్ చేస్తున్నాయి? నీ ఎముకలను టార్గెట్ చేస్తున్నాయి. నీ ఎముకలను ఏం చేస్తున్నాయి? తింటున్నాయి. ఇప్పుడు ఎముకలు కానించి ఎక్కడికి వచ్చాయి? శరీరానికి వచ్చాయి. తర్వాత శరీరాన్ని తినడం ప్రారంభిస్తాయి. తర్వాత నీ అవయవాలను తినడం ప్రారంభిస్తాయి. దేనివల్ల? అసూయ. స్లో పాయిజన్ అంటారు కదా, స్లోగా ఒకదాని తర్వాత ఒకటి దెబ్బ తీసుకుంటా వస్తుంది. జీవితాన్ని, శరీరాన్ని చూసుకునేసరికి మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఒక్క దెబ్బ స్మాష్. అందుకే మీరు పెద్ద పెద్ద భవంతులు కట్టేటప్పుడు చాలా లేట్గా కడతారు, అవునా? దాన్ని కూల్చాలి అనుకున్నప్పుడు మాత్రము ఏదో ఒక టవర్ కట్టి, ఏదో ఒక బాంబు పెట్టి ఏం చేస్తాడు? ఒక్క దెబ్బకి చూసే లోపల నేలమట్టం అయిపోతుంది అది. అందుకే నేలమట్టం చేయడానికి ఏం చేస్తుంది? అది లోపల కుళ్ళు అనేది కట్టుకుంటా ఉందంట శరీరాన్ని. రోజు అంటే ఫస్ట్ ఫౌండేషన్ వేసింది, తర్వాత పిల్లర్లు వేసింది, తర్వాత స్లాబ్ పోసింది, గోడ కట్టింది, కిటికీలు పెట్టింది, సోఫా సెట్ కూడా వేసింది. కొన్ని రోజులు నీకు బాగున్నావు, ఒకడి మీద అసూయ పెట్టుకొని వాడిని తిట్టుకుంటా, వాడి గురించి ఆలోచిస్తూ నువ్వేమైపోతున్నావు? అసూయతో పరవశించిపోతున్నావు. ఈ పరవశించే ప్రక్రియలో ఇప్పుడు ఏమైపోతుంది? స్లాబు ఇంకొక అంతస్తు కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు రమేష్ లాంటి దానికి పెయింటింగ్ కూడా వేసేసాడు. కుళ్ళు ఏం చేసింది? లోపల పెయింటింగ్ కూడా వేసిందండి. ఇప్పుడు ఏంది నా శరీరం నొప్పులుగా ఉన్నాయి, ఏంటి నా శరీరంలో బలహీనంగా ఉన్నాయి, చేస్తుంది ఏంటి? రిబ్బన్ కట్. నీ లైఫ్కి ఏం చేస్తుంది? కుళ్ళు రిబ్బన్ కట్ చేస్తుంది. రిబ్బన్ కట్ చేసిందంటే ఇంకా ఎక్కువగా ప్రభావితం చెందుతుంది అంటది. లోపల ప్రభావితం చెంది నేనేం చేస్తుంది? కుదిపేసి నేలమట్టానికి ఒకరోజు కూల్ చేస్తుంది. ఈ బైబిల్ గ్రంథంలో చాలామంది అసూయ పెట్టుకుని వాళ్ళ యొక్క ఎముకలకు, అనగా వాళ్ళ యొక్క జీవితానికి కుళ్ళు పట్టించుకొని దేశ దిమ్మరలైపోయిన మనుషులు ఎంతోమంది బైబిల్లో ఉన్నారు. వారిలో ఒక 4 వ్యక్తుల గురించి నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనం త్వరితగా చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనం. వారు పొలములో ఉన్నప్పుడు అతను నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వానినా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు
నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. చాలమ్మా. ఒకరోజు కయ్యను హేబేల్ ఒకే తల్లికి పుట్టినటువంటి బిడ్డలు. ఆదాము హవ్వల యొక్క మొదటి సంతానం ఈ భూమి మీద. దేవుడు కలుగ చేసిన తదుపరి మానవునికి పుట్టినటువంటి మొట్టమొదటి పిల్లలు కయ్యూను, హేబేల్. కయ్యూనేమో నేలను సిద్ధపరిచేవాడు, అనగా పంటను పండించేవాడు. హేబేలేమో గొర్రెల కాపరి. ఒకరోజు దేవుని దగ్గరికి ఇద్దరు కూడా వారి వారి ఫలాలను తీసుకుని వచ్చారంట. ఆ ఫలాలు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ కయ్యూని యొక్క ఫలాన్ని తీసుకుని వచ్చినటువంటి అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. దేవుడు హేబేలు తీసుకుని వచ్చినటువంటి అర్పణను ఆయన లక్ష్యం ఉంచాడు. అంటే కయ్యూను అర్పణను అంగీకరించలేదు, హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. ఏం జరిగింది అంటే, ఆయన తీసుకుని రాలేదా? తెచ్చాడు. ఈయన తేలేదా? తెచ్చాడు. ఓకే, రైట్. కానీ తెచ్చే హృదయాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నారు. ఆ మోటివ్, నువ్వు ఏ ఉద్దేశంతో దేవుని దగ్గరికి తీసుకుని వస్తున్నావు అనేది అవసరం. నా అర్పణనే దేవుడు అంగీకరించాలి, నేనిచ్చే కానుకనే దేవుడు స్వీకరించాలి, నా ప్రార్థననే దేవుడు వినాలి, నా పాట మీద మాత్రమే దేవుడు ఆసీనుడు కావాలి, నా స్వరమే మైకుల్లో వినబడాలని చాలామంది ఏం చేస్తూ ఉంటారు? కయ్యూను స్వభావంలాగా దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు. కానీ చూసారా, నా స్వరము వినకపోయినా పర్వాలేదు, నేను కనబడకపోయినా పర్వాలేదు, నా వలన నా దేవునికి మహిమ చెందాలని ఎవడో ఒకడు సంఘముల మూల కూర్చొని దేవునికి విధేయుడై జీవిస్తాడు. చూసారా, వాడి అర్పణను మాత్రం దేవుడు ఖచ్చితంగా ఆయన స్వీకరిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అర్పణ ఎవరు తీసుకుని వచ్చారు? హేబేలు తీసుకుని వచ్చాడు. హేబేలు తీసుకుని వచ్చిన తర్వాత ఈ హేబేలు అర్పణను దేవుడు స్వీకరించిన బట్టి కయ్యూనికి ఏం పుట్టిందంట? అసూయ పుట్టింది. మరి నాకంటే చిన్నవాడు, నేను వాడికంటే ముందు తెచ్చాను, వాడికంటే నేను ఎక్కువ పని చేశాను, వాడికంటే నేను కష్టపడ్డాను, వాడి పేరు మాత్రమే వినబడుతుంది, వాడిని మాత్రమే దేవుడు లక్ష్యం ఉంచుతున్నాడు, నన్ను ఆయన లక్ష్యం ఉంచట్లేదని చెప్పి కయ్యూనికి ఎక్కడ లేని కోపం వచ్చిందంట తన తమ్ముడి మీద. తన రక్తం పంచుకొని ఉన్నాడు. అదే తల్లి గర్భంలో అదే తల్లిదండ్రుల రక్తం ఇద్దరిలో ప్రవహిస్తూ ఉన్నది. ఆ సహోదర భావాన్ని కోల్పోయి ఏం తెచ్చుకున్నాడంట? కోపము ద్వారా అసూయ వస్తుంది, అసూయ ద్వారా కోపం వస్తుంది, కోపము ద్వారా అసూయ వస్తుంది. ఇలా వచ్చుట చేత ఏం చేశాడంటే, ఆ అసూయ తన జీవితంలో ఎక్కువైపోయి ఒకరోజు హేబేలుని చంపేసాడంట. నిద్ర పట్టదు అసూయ లోపల ఉంటే, ఆనందించలేవు, ఏ పని చేయలేవు, ఎవరితో సరిగా మాట్లాడలేవు, కూర్చోలేవు, నిలబడలేవు, ఉద్రేకంతో ఎటు వెళ్ళిపోతున్నావో కూడా నీకు తెలియదు. ఆ కోపంలో, ఆ అసూయను బట్టి తాను ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోయి తన సొంత తమ్ముడిని చంపటానికి అతడు వెనుకాడలేదంట. ఏంటి? అసూయను బట్టి కయ్యూను హేబేలును చంపివేశాడు. ఉన్నారా అలాంటి అసూయ పరులు మనలో ఎవరైనా ఉంటే జాగ్రత్త. హేబేలు రక్తం మొరపెడుతుంది దేవునికి. ఏమైపోయాడు చివరికి? కయ్యూను దేశ దిమ్మరైపోయాడంట. అసూయను పెంచుకొని ఆయన చివరికి దేశ దిమ్మరైపోయాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే ఆదికాండములో ఒక వ్యక్తి ఉన్నాడు, ఇస్సాకు. ఆదికాండము 26వ అధ్యాయము
మొదటి నుంచి 15 వరకు ఉన్నటువంటి పాఠ్య భాగాన్ని, ఆదికాండము 26వ అధ్యాయము మొదటి నుంచి 15 వరకు ఉన్నటువంటి పాఠ్య భాగంలో మనం అంతా చదవాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను, మీరు వినండి. అందరూ కూడా మనందరికి తెలిసిన సందర్భమే కాబట్టి ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందరు నా సార్ చూడండి. రైట్, నేను కనిపిస్తున్నానా? ఓకే, ఇంకా బెటర్. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అబ్రహాముకు పుట్టిన కుమారుడు, లేక పుట్టిన కుమారుడు. ఆయన 100 years అప్పుడు దేవుడు ఇస్తున్నాడు ఆయనకి. ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాకు అనగా అర్థం నవ్వు. నవ్వండి, హే కాదు, నవ్వాలి, నీ హృదయంలోంచి రావాలి నవ్వు. ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం. ఆ ఇస్సాకు తన జీవితంలో యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు దేవునికి చాలా ఇష్టడుగా జీవించాడంట. జీవించిన దినాలన్నీ కూడా దేవుని దృష్టికి చాలా యథార్థంగా ఉన్నాడు. అయితే కొంతకాలము ఆయనకి వివాహమైంది. రిబ్కాని వివాహం చేసుకున్నాడు. కొన్ని ఊర్లు దాటాడు, కొన్ని దేశాలు దాటాడు, కొన్ని ప్రాంతాలు కూడా దాటాడు. ఇలా దాటుకుంటూ గెరారు ప్రాంతానికి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు? ఆ గెరారు ప్రాంతంలో ఫిలిస్తీన్లు ఉంటారు. ఈ ఫిలిస్తీన్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీన్ల గ్రామం దగ్గర ఆయన నివాసం ఉంటూ ఉన్నాడు. ఆ ప్రదేశం అంతా కూడా అబ్రహాము సంచరించినటువంటి వాడే. ఎందుకంటే అబ్రహాము అక్కడ ఉన్నప్పుడు కొన్ని బావులు కూడా తవ్వించాడు. అక్కడ ఆయన తమ యొక్క మంద కోసం, నీటి కోసం ఆయన కొన్ని బావులు తవ్వించాడు. అయితే అక్కడ అబ్రహాము ఇస్సాకు ఎంతో కాలం అక్కడ ఉన్నప్పుడు భయంకరమైన కరువు అక్కడ సంభవించింది. ఆ కరువు సంభవించినప్పుడు దేవుడు ఇస్సాకుతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికి పోబాకు, ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అప్పటి వరకు ఇస్సాకును చూస్తున్నారంట. కరువు రాకముందు వరకు ఫిలిస్తీన్లు ఎవరిని చూశారు? ఇస్సాకును చూశారు. ఇస్సాకు ఏ స్థితిలో వచ్చారో చూశారు. కరువులో ఇస్సాకు ఆశీర్వదించబడటము కూడా చూశాడంట. ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే ఆ కరువులోనే 100 ఇస్సాకును ఆశీర్వదించాడట. కరువులోనే 100 ఆశీర్వదిస్తే మామూలు టైంలో ఇంకెంత బ్లెస్సింగ్ అవ్వాలైనా చూడండి. ఆ ఆశీర్వాదాన్ని చూసి ఫిలిస్తీన్లు ఏం పుట్టిందంట? అసూయ పుట్టిందంట. ఆ మాట మీరు అందరూ కూడా చదవాలి. 12వ వచనం చూసినట్లయితే 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తయు, గొడ్ల ఆస్తయు, దాసులు, గొప్ప జన సమూహము కలిగినందున ఫిలిస్తీన్లు ఎవరు ఎంత అసూయపడ్డారంట? గట్టిగా ఇస్సాకు మీద అసూయపడ్డారంట. అసూయపడిపోయి ఇప్పుడు రాజు ఫిలిస్తీన్లంతా ఒకటైపోయారు. ఏ రాజు అయితే ఇస్సాకు జోలికి తన భార్య జోలికి పోవద్దని చెప్పాడో అదే రాజు ఫిలిస్తీన్లు ఇప్పుడు ఏమైపోయారు? ఏకమైపోయి నువ్వు వెళ్ళిపో, మా దగ్గర నువ్వు ఉండటానికి వీల్లేదని చెప్పారంట. ఎందుకని? అసూయ. ఏంటండి? అసూయ. ఇస్సాకు అభివృద్ధిని చూచి ఫిలిస్తీన్లు అసూయపడ్డారు. అసూయకు గురైనటువంటి ఇస్సాకు మాత్రము బాగున్నాడంట. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. మిమ్మల్ని ఎవరైతే అసూయ మీ మీద అసూయ పడతారో వాళ్ళు నాశనం అయిపోతారు. అసూయకు గురవుతారు కదా మీరు మాత్రం బాగుంటారు.
మీరు రెస్పాండ్ అయ్యారంటే మీ జీవితం కూడా పతనమే. రెస్పాండ్ అవ్వకూడదు, ఎప్పుడు కూడా ఏ విషయానికి రెస్పాండ్ అవ్వకూడదు. ఇదే దైవ మర్మం అంటే. నాన్న ఒకరు రండి, సరే ఇద్దరు రండి. కయ్యూను హేబేలు, ఈరోజు కయ్యూను హేబేలు దాటిపోయింది కాబట్టి ఇస్సాకు ఫిలిస్తీయుడు. ఇద్దరు ఇస్సాకు భార్య అనుకోండి, నేనే ఫిలిస్తీయుడు అనుకోండి. మీ ఇద్దరు ఇస్సాకు ఎవరు? ఇస్సాకు భార్య ఎవరు? డ్రామా బాగుంటుంది. సరే, నువ్వు తెల్లంగా ఉన్నావు, నువ్వు రిబ్కా అనుకో, సరేనా? ఇట్టాను రైట్, సెట్ అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇస్సాకుని దేవుడు ఏం చేశాడు? ఆశ్రయించాడు. నాకు వీడంటే అసూయ పుట్టేసింది. ఎవరంటే? ఇస్సాకు అంటే అసూయ పుట్టేసింది. వీళ్ళిద్దరు దాంపత్య జీవితం బాగుంది. వీళ్ళిద్దరూ ఎవ్వరు ఎన్ని అనుకుంటున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంట? సంతోషంగా ఉన్నారు. కరువులో సంతోషంగా ఉన్నారు, దేవుడు ఇచ్చినప్పుడు సంతోషంగా ఉన్నారు. కరువులో ఉన్నామని చెప్పి వాళ్ళు వేరైపోలేదు. ఎవరో వచ్చి అన్నారని చెప్పి వాళ్ళు వేరైపోలేదు. రాజు వచ్చి అన్నాడని చెప్పి వేరైపోలేదు. ఫిలిస్తీన్లు దగ్గరకు వచ్చారని చెప్పి వేరైపోలేదు. ఏమైపోయారు? ఇద్దరు కలిసి ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఉండుట చేత, ఎవరిద్దరు? భార్య భర్త కలిసి ఉండుట చేత దేవుడు ఏం చేశాడంట? ఇద్దరిని ఆస్వాదించాడు. అందుకే తెలుగులో ఒక సామెత ఉంటుంది, కలిసి ఉంటే ఇవి అయితే బాగా గుర్తుంటాయి మనకు. కలిసి ఉంటే కలదు సుఖమని. అవునా? వెళ్ళండి. అంటే వాళ్ళిద్దరూ కలిసి దేవుని దృష్టికి యథార్థంగా నీతి పరులుగా ఉన్నారు కాబట్టి, దేవుని దృష్టిలో విడిపోకుండా జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి, అందుకే దేవుడు ఏం చేశాడంట? ఆ సంవత్సరం మందు కరువులో 100 పంటనిచ్చాడంట. కానీ అసూయపడినటువంటి ఫిలిస్తీన్లు మాత్రము ఏం చేశారు తెలుసా? చివరికి అబ్రహాము తవ్విచ్చిన బావులన్నీ కూడా బూడ్చారంట. నిజంగా వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటా. ఇస్సాకు కుటుంబీకులు, ఇస్సాకు కలిగినటువంటివే కాదు దాంట్లో నీళ్ళు తాగేది, వాళ్ళు కూడా తాగుతారు. ఇస్సాకు తాగకూడదని వాళ్ళు పూడ్చిపెట్టారే, ఇప్పుడు వాళ్ళేం తాగుతారు పూడ్చిపెట్టిన తర్వాత? మొత్తానికి ఫ్యూజులు ఎగిరిపోయావు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అంటే వాళ్ళ గోతిని వాళ్ళే తవ్వుకున్నారు. అసూయింపబడినటువంటి ఇస్సాకు మాత్రము సంతోషంగా వెళ్ళిపోయాడు. అసూయ పడినటువంటి ఫిలిస్తీన్లు మాత్రము తమ చేతులతోనే నాశనం అయిపోయారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, భార్య భర్తగా సంఘములో సమాజంలో ఉంటున్నటువంటి మీకు నేను చెప్పేది ఒకటే. లోకము మీ ఎదుగుదలను చూచి మిమ్మల్ని చూచి అసూయపడవచ్చు, కానీ మీరు మాత్రం తిరిగి ఒక్క మాట అయినను చెప్పక ఊరకుండి దేవుడు చేసే గొప్ప కార్యాన్ని మీరు చూడండి. నేను ఒక బండి మీద పోతా ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటి ఆలోచన అంటే, చాలామంది మనల్ని తిడతా భయంకరంగా ఉంటారు. మనకేం చేయాలనిపిస్తుంది? వాళ్ళని వెళ్ళి కొట్టాలనిపిస్తుంది. అవునా? ఖచ్చితంగా ఉంటుంది. 2 ఎడాపెడా వాయించేసామనుకో సెట్ అయిపోద్ది అనుకుంటామో. నువ్వు క్షమిస్తే ఇంకా బాగుంటుంది. నువ్వు కొడితే నీ అసూయ నిన్నేం చెప్తుంది? వాడిని ఎట్లాగైనా కొట్టు, ఆమెను ఎలాగైనా తన్నని చెప్తా ఉంటుంది. తంతే ఎంతవరకు దంతావు? అసూయను బట్టి కొంతవరకు దంతావు. నీకు దెబ్బ తగులుతుంది, వాళ్ళకి దెబ్బ తగులుతుంది, పోలీస్ కేసు అవుతుంది, కోర్టులో పడతావు, కోర్టు నుంచి సరాసరి జైలుకి వెళ్ళిపోతావు. ఇంత ఉంది. ప్రభువా నేను క్షమించానని ఒక్క మాట చెప్పాను అనుకోండి, దేవుడు కొట్టే దెబ్బ ఉంటుంది చూసావా? నువ్వు కొట్టే దెబ్బ నీకు ఉన్నటువంటి బలాన్ని బట్టే తగులుతుంది. దేవుడు కొట్టే దెబ్బ ఉంటుంది చూసావా? ఎట్లా ఉంటుంది? ఆ గొలియాతుని ఏ ఒక్క శక్తి అయితే తాకి అతని నేలమట్టం చేసిందో అంతకు మించినటువంటి భయంకరమైన శక్తి వాడిని అణిచివేస్తుంది. ఎప్పుడు ఎరిగిన నీవు
ఓరకుండినప్పుడు, ఒకరి మీద నీ మీద అసూయపడి నిన్ను చాలా విధాలైన మాటలు మాట్లాడినప్పుడు నువ్వే అక్కడి నుంచి వెళ్ళిపోవట మంచిది. ఇది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ లైఫ్లో ఇలాంటివి రావచ్చు, మీరు జాగ్రత్త పడండి. మూడవదిగా మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే అదే ఆదికాండము 37వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. నేను చెప్తాను, చదవబడలేదు, టైం లేదు కాబట్టి. ఆదికాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయంలో యాకోబుకి ఎంతమంది కుమారులంట? 12 మంది. వీళ్ళంతా కూడా చాలా బాగున్నారు. వీళ్ళందరిలోనికి చిన్నవాడు యోసేపు. ఈ యోసేపు తన అన్నలు చేసే ప్రతి పని అంతా కూడా తన తండ్రికి చెప్తా ఉన్నాడంట. అన్నలు తప్పు చేసినా చెప్తున్నాడు, మంచి చేసినా చెప్తూ ఉన్నాడు. రే, మా సమాచారం అంతా కూడా తండ్రికి చెప్పేస్తున్నాడని చెప్పి అన్నలు ఎవరి మీద అసూయపడ్డారు? తన సొంత తమ్ముడి మీదే అసూయపడ్డారంట. ఒకరోజు యోసేపుకి ఒక కల వస్తుంది. ఏంట కల అంటే 12 పనులు ఉన్నాయి. ఈ 12 పనుల్లో 11 పనులు పడిపోయాయి, ఒక్క పని మాత్రమే నిలబడి ఉంది. అంటే మేమందరం నీకు సాగిలపడాలా అని అడుగుతారు అన్నులు వచ్చి. మరలా ఒకరోజు ఇంకో కళ వస్తుంది. ఏంటి ఆ కళ అంటే సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు ఇతనికి సాగిలపడ్డాయంట. అంటే తండ్రియు, తల్లియు, సహోదరులు అందరూ ఇప్పుడు నీకు సాగిలపడాలని చెప్పి ఇప్పుడు సహోదరులు అసహ్యించుకున్నారు, తండ్రి కూడా అసహ్యించుకున్నారు. ఆ మాట చాలా బాగుంటుంది, రాస్తాడు కూడా. 37వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియ చెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాక్ష్యంగా పడుదుమా అని అతనిని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ఏం చేశారంట? తన సహోదరులు అసూయపడ్డారంట. ఆ అసూయ చేత ఐగుప్తీయులకు ఆ యోసేపుని వాళ్ళు అమ్మి వేశారంట. చూసారా ఎంత దారుణానికి దిగజారారో. అయితే ఒకరోజు అసూయ పడినటువంటి వాళ్ళు మాత్రము ఎక్కడికి వచ్చారు? అదే అమ్మి వేయబడినటువంటి యోసేపు దగ్గరికి వచ్చారు. ఎంతో ఉంది యాకోబుకి, ఎంతో ఆస్తి దేవుడు ఆయనకి అనుగ్రహించాడు, తమ పిల్లలు కూడా అనుభవిస్తూ ఉన్నారు. కానీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క అసూయ చేత వారు ఏది కూడా దాచుకోలేకపోయారంట. వచ్చినటువంటి ఆ కరువు సందర్భంలో వారి దగ్గర ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా అయిపోయింది, ఆహారం లేదు. ఇప్పుడు ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఏ ప్రదేశానికైతే వాళ్ళు అమ్మి వేశారో అదే ప్రదేశం దగ్గరికి వెళ్ళారు. అంటే అసూయపడినటువంటి అన్నలు మాత్రము ఆకలితో అల్లాడిపోయి శరణుజొచ్చారు. మీద మోపబడినప్పుడు ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వకుండా కనికరముతో వాళ్ళను చూచినటువంటి వ్యక్తి ఇప్పుడు వారికి ఏమైపోయాడంట? ఆశీర్వాదకరంగా మారిపోయాడు. తిరిగి అదే అసూయను యోసేపు చూపించలేదు. అర్థమైందా? యోసేపు మాత్రము అసూయకు గురయ్యాడు, ఆయన మాత్రము ఆశీర్వదించబడ్డాడు. అసూయ పడినటువంటి అన్నలు మాత్రము కరువులో ఇబ్బంది పడిపోయారు. అవునా? ఇదే లైఫ్లో కూడా జరిగేది. అంటే ఆ సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాలి. ఒకరోజు మన జీవితంలో కూడా కరువు రావచ్చు, డబ్బులు అయిపోవచ్చు, ఆహారం అయిపోవచ్చు,
ఆస్తి తరిగిపోవచ్చు. కారణం ఏంటో తెలుసా? మేబీ ఒకవేళ నీ జీవితంలో అసూయను నీవేం పెట్టుకున్నావో లోపల పెట్టుకున్నావేమో. ఏసేపు అన్నలకు వచ్చినటువంటి అసూయ నీ జీవితంలో ఉన్నదేమో. అందుకే నీ దగ్గర ఏమైపోతున్నాయి? అన్నీ అయిపోతున్నాయి. కానీ ఏసేపు దగ్గర మాత్రం అయిపోవట్లేదంట. అది గని, అది ఏమవుతుంది? పుడతా ఉంటుంది తవ్వే కొద్ది. అందుకే దేశాలు వచ్చినా యోసేపు అందరికి ఇస్తున్నాడంట. రీజన్ అంటే తెలుసా? ఆయన అసూయ పడలేను. ఒక్క కారణం అంతే. నువ్వు అసూయ పడకుండా, అసూయకు గురై నీ జీవితాన్ని ముందుకు నడిపించుకుని వెళ్తే నీ జీవితంలో కూడా మంచి ధననిధిని దేవుడు నీకు అనుగ్రహించి శ్రేష్టమైన మంచి ఈవులనిచ్చి సదాకాలము ఈ భూమి మీద ఎంత కాలమైతే మీరు జీవిస్తారో అంత మట్టుకు దేవుడు అనేకులు నీ దగ్గరకు వచ్చి తీసుకునేటట్లు దేవుడు చేస్తాడు. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప కార్యం. ఆ రీతిగా నీ విశ్వాసం ఉండాలి. ఆ రీతిగా నీవు పరీక్షించుకోవాలి. చివరికి ఒక్క మాట చదువుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము మేబీ మనం ప్రజెంట్ అదే చదువుతూ ఉన్నాం. 16వ అధ్యాయము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. ఇక్కడ కొన్ని మాటలు నేను చెప్తాను, మీరంతా కూడా వినండి. ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయమే. దేవుడు మోషేను అహరోనును ఒకరిని నాయకుడిగా ఒకరిని యాజకునిగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఇక్కడ మొట్టమొదటిగా వీరి ఇరువురి మీదకి తిరుగుబాటు చేసిన వ్యక్తి కోరాహు. ఎవరండి? కోరాహు. ఆ తర్వాత దాతాను, అబిరాము, ఓను. ఈ నలుగురు ఒకరోజు మాట్లాడుతూ ఉన్నారు. మీరేనా సేవ చేసేది? ఇంకెవరు చేయబడలేదా? మీకేనా దేవుడు ఇచ్చింది? మాకు కూడా ఇచ్చాడు, మేము కూడా చేస్తాం అన్నారంట. మనోడు మోషేకి సీన్ అర్థమైంది. ఇంకా రియాక్ట్ అవ్వలేక దేవుడికి ప్రార్థన చేసి తీసుకుని వెళ్ళాడు. ఒక దగ్గరికి వెళ్దాం ఉన్నాడంట. వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాట్లాడతాడు. మిమ్మల్ని అహరోను పిలుస్తూ ఉన్నాడు అని పిలిచినప్పుడు అతనెవరు పిలవటానికి? అతను పిలిస్తే మేము రావాలా అంటే మోషేని బట్టే కదా ఐగుప్తుల నుంచి వాళ్ళు వచ్చింది, దేవుడు అనుగ్రహం ఉండబట్టి. ఇప్పుడు నాయకుడినే రక్షించి కాపాడి ఆ బానిసత్వం నుంచి విడిపించి తీసుకుని వచ్చిన వాని మాటకే విధేయత చూపలేకపోతున్నారు మానవులు. ఒక మానవుని పట్ల ఇట్లా ఉంటే దేవుని పట్ల ఇంకెట్లా ఉంటారు? అప్పుడప్పుడు నాకు ఆలోచన అనిపిస్తూ ఉంటుంది. మీరు నా మాట కూడా వినరు, అదే నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. నా అలాగే మోషే కూడా అంటూ ఉన్నాడంట. ఏమంటూ ఉన్నాడు? వాళ్ళు వచ్చి అక్కడ మమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు, మమ్మల్ని వాడుకుంటాడు అని అంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుందని దేవుడు చెప్పాడు. ఎవరి మీదకి? ఈ నలుగురి మీదకి. అప్పుడు మోషే దేవునితో ఒక మాట అన్నాడంట. కోరాహు, దాతాను, అబిరాము, ఓను వాళ్ళతో పాటు 250 మందిని వాళ్ళు సమకూర్చుకున్నారు. ఎంతండి? 250 మంది. మొత్తం ఎంత? 54. అవునా? సో వీళ్ళందరినీ సమకూర్చుకొని ఉన్నారు. వాళ్ళు కాక వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అంటే మేము వస్తే మా కుటుంబం కూడా వస్తుంది అనుకున్నారేమో. అయితే ఈ టైంలో మోషే ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీ మీద తిరుగుబాటు చేసింది వీళ్ళే కదా, మా మీద అసూయ పడింది వీళ్ళే కదా, వీళ్ళు చేసిన తప్పుకి వాళ్ళతో ఉన్న వాళ్ళ గోత్రములో ఉన్న వాళ్ళందరూ కూడా నశించిపోవడము నీ చిత్తమా, వారి కుటుంబీకులు నాశనం అవటం నీ చిత్తమా అన్నప్పుడు దేవుడు అంటాడు, వాళ్ళ మాత్రం పక్కన పెట్టమని చెప్పాడు. మీరంతా పక్కకు రండి,
మోషే పిలవంగానే వాళ్ళంతా కూడా పక్కకు వచ్చేసారు. మేబీ పైనుంచి ఆ ఉగ్రత వస్తుందేమో అని అనుకున్నారు. అందుకే ఒక మాట రాస్తాడు 32 అండి, సంఖ్యాకాండం 16:32. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. ఏం చేసిందంటే అది మృంగివేసింది. దీంట్లో ఎవరు కాపాడబడ్డారు తెలుసా? కోరాహు కుమారులు కాపాడబడ్డారు. ఇది చాలా గొప్ప విషయం. మిగతా వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా ఏం చేసింది? వాళ్ళ కుటుంబాలన్నింటిని కూడా మృంగివేసింది. కొంతమంది పరిగిస్తూ ఉన్నారు. వీళ్ళు పరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అగ్ని చేత వాళ్ళందరినీ కూడా నాశనము చేశాడంట. దేవునిని ఎరిగినటువంటి మీరు ఎవ్వరు కూడా అసూయ పడకుండా దేవుడు చెప్పిన మాటను విని ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా మాత్రమే మీరు ఉండాలి. అసూయ పడిన వాళ్ళు మాత్రం చచ్చిపోయారు, అసూయకు గురైన వాళ్ళు మాత్రం బాగుండారు. ఇంకొక మాట చెప్దామా? మొదటి సమూయేలు గ్రంథము, ఇంకా ఉన్నాయి చెప్తే మీరు నన్ను తిట్టుకుంటారు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము 7వ వచనాన్ని 8వ వచనాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయిచుచు సౌలు 1000 కొలదయు దావీదు 10,000 కొలదయు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకుని వారు దావీదునకు 10,000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడని అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏముంది లోపల? చెప్పాలి. అసూయ ఉన్నది కాబట్టి ఏం చూపించాడంట? విషపు చూపు. అంటే నాకంటే నేను రాజుని, నన్ను పొగడాల్సింది, నన్ను గణపరచాల్సింది నాకంటే వెనక వచ్చిన చిన్న బాలుడు వీడినా, మీరు ఇంతగా 10,000 కొలదిగా చేసిన వాడినా అని మీరు ఇంతలా పడుతున్న విషపు చూపు చూపిస్తూ ఉన్నాడు. నాట నుండి దావీదుని చంపాలని ఎవరు కాసుకున్నారు? సౌలు కాసుకోండి. ఒకసారి బల్లాన్ని వేసాడంట, తప్పించబడింది. మరలా వేసాడంట, మరలా తప్పించబడింది. అప్పుడు అర్థమైందంట సౌలుకి దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడని. ఆ తర్వాత ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు చంపాలనుకొని. దేనిని బట్టి? అసూయను బట్టి చంపాలని ప్రయత్నం చేస్తే అసూయకు గురైనటువంటి దావీదు మాత్రము తప్పించబడి జాగ్రత్త పడుతున్నాడు. తర్వాత రాజు అయ్యాడు. అసూయ పడినటువంటి సౌలు మాత్రం చచ్చిపోయాడంట. అర్థమైందా? అసూయ పడిన సౌలు ఏమైపోయాడు? చివరికి చచ్చిపోయాడు. ఎంత భయంకరమైన దారుణమో చూడండి. మనకెందుకండి? పొగడతారు, మంచి పని చేశారు, పొగిడాడు. ఎక్కువగా ఇశ్రాయేల్ ప్రజలకు సహాయం చేశారు, పొగిడారు. ఎక్కువగా వాడబడ్డారు, పొగిడారు. ఓకే, రైట్, మంచిదే, దాంట్లో తప్పేముంది? నాకంటే నా అనే స్వభావం చూసారా? ఇది చాలా దరిద్రమైంది. నా అనుకునేది ఎప్పుడైతే మనలోంచి బయటకు వస్తుందో నిన్ను తినటం అది ప్రారంభిస్తుంది. అసూయకు గురైన ఇస్సాకు దీవించబడ్డాడు, కానీ అసూయ పడిన ఫిలిష్తీయులు నాశనం అయిపోయారు. అసూయకు గురైన
ఏసేపు బాగుపడ్డాడు, కానీ అసూయ పడిన అన్నలు మాత్రము శ్రమ పడ్డారు. ఇంకా అసూయ పడిన కోరాహు, అబిరాము, దాతాను, ఓను నాశనం అయిపోయారు. అసూయకు గురైన మోషే, అహరోన్లు మాత్రము బాగున్నారు. ఇంకా అసూయకు గురైన దావీదు దినదినము వర్ధిల్లబడుతూ తన సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచి అతన్ని వర్ధిల్లింపజేసి రాజుగా పట్టాభిషేకం చేశాడు. కానీ అసూయ పడిన సౌలు మాత్రము చనిపోయాడు. అసూయ మన ఎముకలకు కుళ్ళును ఏర్పాటు చేస్తుందంట. అసూయ మనకు నిద్ర లేకుండా చేస్తుంది. అసూయ మానవుని జీవితంలో మరణాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ అసూయతో నువ్వు ఉంటే నీ జీవితాన్ని ఏమాత్రము కూడా ముందుకి నడిపించుకోలేవు. ఒకవేళ ముందుకు వెళ్తున్నావంటే అది నాశనానికే కానీ దీవెనకు ఎంత మాత్రము కూడా కాదు. అది పోవాలి అంటే నీ జీవితము మార్చబడాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభు మన వెనుకలో దీవించి నెరవేర్చునుగాక. ఆమేన్.